గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమః శివాయ. కేవీఆర్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు కుంభరాశి వార ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహస్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, కుంభంలో శుక్ర శని భగవానులు, మీనంలో రాహువు. కుంభరాశి వార ఫలితాలు. కుంభరాశి విద్యార్థులు. వీరు చాలా లాజిక్గా మాట్లాడతారు, కానీ వీరు ఎవరికీ దొరకరు. వీరి మనసులోని మాటను బయటకు తీయటం చాలా కష్టం. ఇంటిలోని సభ్యుల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. ఆకస్మిక గండాలు ఉండే అవకాశం ఉంది. మీరు వాడుతున్న వాహనం రిపేరుకు గురి అవుతుంది. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించాలి అని దానికోసం చాలా బాగా కష్టపడతారు. ఈ విషయంలో మీరు చేసే ప్రయత్నం ఆలస్యం అవుతుంది. ఆకస్మికంగా ఆస్తులు సంపదలు కలిసి వస్తాయి, కానీ అవి నిలబడటం కష్టంగా మారుతుంది. మీకు సరిగా నిద్ర పట్టదు. మీరు ఒకసారి యాత్రలు చేసి వస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. కనీసం ఏదైనా ఊరు వెళ్ళి 2 రోజులు గడిపి వచ్చినా సరిపోతుంది. ఎదుటివారు మన కంట్రోల్లో ఉండాలనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. సోషల్ సర్కిల్, ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కార్యసిద్ధి జరగాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేయాలన్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉన్న ఊరిలో కన్నా బయట ఊరిలో చేసుకుంటేనే అవి కలిసి వస్తాయి. ఉన్న ఊరిలో ఇవి చేసుకుంటే లిటిగేషన్లో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఉన్న ఊరిలోనే కొనుగోలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉన్నట్లయితే మే తర్వాత మీరు ఈ ప్రయత్నాలని చేసుకోవచ్చు. ఉద్యోగం. కుటుంబం నుండి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేస్తే బాగుంటుంది. ఉద్యోగరీత్యా ఎదుగుదల బాగుండాలని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏదో చేయాలనే ఆలోచన కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉద్యోగంలో బదిలీ అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో సఖ్యత తక్కువగా ఉంటుంది. మీరు చేసే ఉద్యోగంలో కానీ మీరు చేసే వృత్తిలో కానీ మీకన్నా దిగువ ఉన్న క్రింది స్థాయి ఉద్యోగుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేదా సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీరు మీడియేటర్గా పనిచేస్తే కూడా ఇది మీకు కలిసి వస్తుంది. వాహనాలని, గృహాలని కొనటం, అమ్మటం వంటివి కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ప్రభుత్వం నుండి రావాల్సినవి ఏమైనా ఉన్నా, అంటే గృహానికి సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే వాటిలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మోసపోవటం ఎక్కువగా ఉంటుంది. విదేశాలు వెళ్ళవలనని అనుకునేవారు అక్కడ స్థిరపడే అవకాశం కూడా ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి వీరిద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకసారి యాత్రలు చేసి వస్తే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. కనీసం ఏదైనా ఊరు వెళ్ళి 2 రోజులు గడిపి వచ్చినా కూడా సరిపోతుంది. ఆహారం. బేకరీ ఫుడ్ మరియు చల్లని ఆహార పదార్థాలను ఇష్టంగా తీసుకుంటారు. ఆరోగ్యం. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరటం, ఆయాసం రావటం, ఆహారం అరగకపోవటం జరుగుతుంది. మానసిక కృంగుబాటు కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పులు అనారోగ్య కారణంగా కూడా కావచ్చు. దైవం. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం సూర్య భగవానుని ఆరాధించండి. దానం. బెల్లం, గోధుమలు 800 గ్రాముల చొప్పున దేవాలయంకు ఇవ్వండి. గోమాతకు గోధుమలను నానబెట్టి వాటిని ఆహారంగా ఇవ్వండి. శునకమునకు బ్రెడ్ను కానీ గోధుమ రొట్టెలను కానీ ఆహారంగా వేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.